కావలి పట్టణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో పలు కీలక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దశల వారీగా పూర్తవుతున్నాయి. పట్టణ రూపురేఖలను మార్చే విధంగా రహదారులు, డ్రైనేజీలు, కెనాళ్ల అభివృద్ధి, పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు ప్రాధాన్యతతో చేపట్టడం స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోంది. 1.30 కోట్ల రూపాయల వ్యయంతో కావలి పట్టణం వెంకటేశ్వర హాల్ నుంచి కలుగోళమ్మ దేవస్థానం వరకు సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు కెనాల్పై స్లాబ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంబంధిత శాఖ అధికారులతో పాటు పార్టీ నాయకులతో కలిసి పనులను స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా అత్యుత్తమ ప్రమాణాలతో పూర్తి చేయాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న సామగ్రి నాణ్యత, పనుల వేగం, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించి పలు సూచనలు చేశారు. అవసరమైన చోట సాంకేతిక మార్పులు చేయాలని అధికారులు సూచిస్తూ పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆ దిశగా కావలి నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని, పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కావలి పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్, పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ప్రజా ఉపయోగకరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. కావలి అభివృద్ధే మా లక్ష్యం, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలు విశేషంగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని, వరుసగా అభివృద్ధి పనులు ప్రారంభం కావడం సంతోషకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, సంబంధిత శాఖల అధికారులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ప్రజాశ్రేయస్సే మహాభాగ్యంగా భావించి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ప్రజల అభ్యున్నతి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు వేలాదిగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ తరుణంలో కావలిలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున సినిమా హాల్ రోడ్లో వేస్తున్నటువంటి సిమెంట్ రోడ్డుని పర్యవేక్షించేందుకు పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆహ్వానించి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా అధికారుల సమక్షంలో రోడ్లు వేసేటప్పుడు స్థానిక నాయకత్వంలో కూడా వాళ్ళను కూడా అడిగి వేసినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటారనే ఉద్దేశంతో స్థానికుల యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడ డ్రైనేజీ వ్యవస్థని పెంపొందిస్తే బాగుంటుంది, ఎక్కడ కల్వర్ట్లు పెంచితే బాగుంటుంది అనేది స్థానిక సరౌండింగ్లో ఉన్న వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచనలు తీసుకొని ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రాబోయే 50 సంవత్సరాలకు సరిపడే విధంగా ఈ రోడ్డును డిజైన్ చేయడం జరిగింది. కావలి ట్రంక్ రోడ్డుల కంటే కూడా బాగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఇక్కడ సినిమా హాళ్ళు కానీ లేదంటే గుడులు కానీ అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. సంవత్సరానికి జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సెంటర్లోనే జరుగుతుంటాయి. కాబట్టి ఈ సెంటర్కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు వేయాలనే ఉద్దేశంతో దాదాపు కావలిలో ఎక్కడా లేని విధంగా 60 అడుగుల రోడ్డుని
ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. 1,30,00,000 నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళా కూడా ఇంకొక 95 లక్షల రూపాయలు కూడా నిధులు వెచ్చించి ఈ రోజున కలుగోల శాంభవి మాత గుడి దగ్గర వరకు కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్ కూడా కనిపించకుండా, పంట కాలువ కనిపించకుండా మొత్తం కూడా స్లాబ్ వేసి ఇక్కడ మంచి రోడ్డుగా దీన్ని రూపొందించడానికి ఈరోజు మేము అందరం కూడా సన్నాహం అయ్యాం. తప్పకుండా కావలి ప్రజలకు మంచి మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.